ఓకే మైండ్ మెంబర్స్, ధ్యాన స్థితి నుంచి అందరూ యథాస్థితి నుంచి ప్రయత్నం చేయండి. మీరు రెండు చేతులు తీసి మీరు మిగతా పైన ఉంచుకొని చేతులు ముందుకు చేస్తూ అరచేతులను కళ్ళతో చూసుకుంటూ ధ్యాన స్థితి నుంచి పూర్తిగా యథాస్థితికి వచ్చే మైండ్ మెంబర్స్. ఈ ధ్యానానికి మీరు గట్టిగా ఒకసారి క్లాస్ ఇచ్చుకున్నాం మైండ్ మెంబర్స్. ఓకే మైండ్ మెంబర్స్, అద్భుతమైన దినము ఈరోజు. పౌర్ణమి రోజు. ఈరోజు మనకు జ్ఞానాన్ని అందించడానికి మన ముందుకు వచ్చుకున్నారు తిరుపతి వాస్తవ్యులు డిఎస్పి షరీఫ్ గారి మిసెస్ గారు. వారి జ్ఞానాన్ని మనం ఈరోజు తీసుకున్నాం మైండ్ మెంబర్స్. సో మేడం గారు ఒకసారి గట్టిగా క్లాస్ ఇచ్చుకుంటూ మేడం గారు ప్లీజ్ వెల్కమ్. ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారమ్మా. మొదటగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే నాయుడు సార్, ఎందుకంటే ఇలాంటి మహానుభావులు లోక కళ్యాణం కోసము ఈ పిరమిడ్ కట్టడానికి 50 లక్షల రూపాయలు అయిందమ్మా అన్నారు. ₹1 ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు ఇచ్చుకునేదానికి ఆలోచించే రోజులు ఇవి. అటువంటి రోజుల్లో లోక కళ్యాణం కోసం ఇంత అద్భుతంగా పిరమిడ్ని కట్టి మనందరి కోసం అందరూ ధ్యానం చేసుకోవాలి, అందరూ బాగుండాలి అని అంత గొప్ప మనసు అతి కొద్ది మందికే ఉంటుంది. కాబట్టి ఇటువంటి సారు ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలి. అందులో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. మన వంతు మనం చేయగలిగింది మనం కూడా చేయాలి. ఎందుకంటే ఎవరో చేస్తూ ఉన్నారు అని మనం గమ్మునే ఉండకూడదు. మనం చేయగలిగింది కూడా మన సహాయం కూడా మనం చేయాలి. కాబట్టి ఇంత అద్భుతమైన పిరమిడ్ని నిర్మించి లోక కళ్యాణం కోసం ఇచ్చిన నాయుడు సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాం అందరము, కానీ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మీకు తిరుపతిలో లేదు. పిరమిడ్ ఇంత పల్లెలో ఇంత పెద్ద పిరమిడ్ కట్టి చేశారంటే నిజంగా గొప్ప విషయము. ఈ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎప్పుడైనా వచ్చి చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మీ అందరూ ఉపయోగించుకొని బాగా ధ్యానం చేసుకొని మంచి మంచి మాస్టర్స్ని పిలిపించి జ్ఞానాన్ని కూడా మీ అందరికీ అందించాలి, అందరూ బాగుండాలి అన్న సత్సంకల్పంతో వారు చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని ఇందులో మీరు అందరూ భాగస్వామ్యులయ్యి మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న పక్కన వాళ్ళని కానీ బంధువుల్ని కానీ ఇంకా ఎంత అవకాశం ఉంటే అంత వాళ్ళను కూడా తీసుకొని రావాలి. రండి, పిరమిడ్లో ధ్యానం చేస్తురు, మీరు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం మన ధర్మం. ఇప్పుడు మన గురువు గారు పత్రిగారు ఈ ధ్యానాన్ని లోకానికి చెప్పాలి అనుకోకుండా నేను, నా భార్య, నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే ఈరోజు ఇంతమంది ఈ దుఃఖంలో నుంచి బయటపడి ఉంటారా? కాబట్టి మనందరం కూడా మన వంతు ముఖ్యంగా ఎంతమందికి వీలైతే అంతమందికి ధ్యానం గురించి తెలియజేయాలి, వాళ్ళకి సత్యాన్ని తెలియజేసి ఈ మార్గంలోకి తీసుకురావాలి. కాబట్టి మొదట ధ్యానం అంటే ఏంది, ధ్యానం ఎందుకు చేయాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తే మంచిదంట అంటే ఏం మంచి, ఎందుకు మంచి, ఈ విషయాలు కూడా అవసరం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము సినిమాకి వెళ్ళాలనుకోండి, 6 గంటలకు సినిమా మొదలవుతుందంటే ఇంట్లో ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి 5కే బయలుదేరాలి. సినిమా స్టార్ట్ అయిపోయిందంటే అర్థం కాదు, బాగుండదు, ఫస్ట్ నుంచే సినిమా చూడాలి అని ఇంట్లో పనులన్నీ పక్కన పెట్టేసి అర్జెంటుగా వెళ్ళిపోతాం. మరి ధ్యానం అంతకన్నా తక్కువైందా? ఎంత గొప్పది ధ్యానం. ఎన్నో జన్మల్లో ఏడిస్తే భగవంతుడా ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు
అని ఏడ్చి 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 మనం ఆ భగవంతుడితో మొరపెట్టుకుంటే అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే సద్గురువు రూపంలో వచ్చి ఈ సత్యాన్ని తెలియజేస్తాడు. మరి ఇంత అద్భుతమైన ధ్యానము 7 గంటలకి క్లాస్ స్టార్ట్ అవుతుంది అంటే 6 గంటలకే వచ్చి ఇంత అద్భుతమైన పిరమిడ్లో కూర్చొని 1 గంట సేపు ధ్యానం చేసుకొని ఈ సత్యాలన్నీ తెలియజేసుకొని వెళ్ళాలి. కానీ ఏదో టైం పాసు పోయేసి వస్తాం, కాసేపు ఏదో చెప్తారంట ఏదో విందాము అని కాకుండా నిజమేంది, ధ్యానం అంటే ఏంది, ధ్యానం ఎందుకు చేయాలి అని తెలుసుకునే తపన మనలో ఉన్నప్పుడే, అంటే మీ అందరిలో ఉంది కాబట్టే మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇంకెంతోమంది బయట టైంపాస్ విషయాలు ఎన్నో చేసుకుంటూ ఉంటారు. కానీ మీ అందరికీ ఈ నిజాన్ని ఏదో తెలుసుకోవాలి, ధ్యానం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి అని ఉంది కాబట్టే మీ అందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు. కాదు, మీ అందరూ గ్రేట్ కోర్స్ కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని గురువు గారు చెప్పేశారు. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి, ఎందుకు శ్వాసని గమనించాలి, అందులో ఏముంది, దానివల్ల ఏమి ఉపయోగము, ధ్యానం చేయాలని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎందుకు చెప్పారు, ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు. భగవంతుడు గురువు రూపంలో వచ్చి చెప్తారనమాట ఎప్పటికప్పుడు. మనం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. శ్వాసని గమనించాలి. ఎందుకు గమనించాలి? మనకి ఆరోగ్యం బాగలేకుండా అయిందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆక్సిజన్ పెడతారు. డాక్టర్కి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టేస్తారు. అవునా కదా? ఏంది? ఈ శ్వాస కోసమే, ఈ ఆక్సిజన్ కోసమే. కానీ భగవంతుడు ఎంతటి దయ అంటే మన మీద, ఆయనకి మనకు కూడా మన పిల్లల మీద అంత ప్రేమ ఉండదు. వాళ్ళు మనకు నచ్చినట్లుంటే ప్రేమగా మాట్లాడతాము. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే చీరు నా బిడ్డే కాదు అని పక్కన పెట్టేస్తాము. అంటే మన మనస్తత్వం అలాంటిది. కానీ భగవంతుడు అట్లా కాదు. ఆయన ప్రేమ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. మనమంటే ఆయనకి చాలా ప్రేమ. అందుకని ఫ్రీగా గాలి, నీళ్లు ఏమి కావాలో పంచభూతాల ద్వారా మనకి కావలసిన ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇచ్చేసినాడు ఆయన. మరి మనం తీసుకునే గాలికి దేవుడికి నెల నెల డబ్బు కట్టాలంటే కరెంటు బిల్లు కట్టినట్టు, నీళ్ల బిల్లు కట్టినట్టు, నీళ్ళకు కూడా ఇంకా రాబోయే రోజుల్లో వచ్చేస్తుందేమో బిల్లు. కాబట్టి ఈ గాలి, మనం తీసుకునే గాలికి కూడా డబ్బులు కట్టాలంటే మళ్ళీ ఉంటామా భూమి మీద? ఉండగలుగుతామా? కట్టగలుగుతామా మనము? కాబట్టి భగవంతుడు అద్భుతంగా మనకి ఏం అవసరమో మనం అడగకుండానే ఇచ్చేశాడు. కానీ మనం ఈ నిజాలు ఏమీ తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా లేసాము, ఏదో పనులు అయిపోయినాయి, ఏదో జరిగిపోతా ఉంది, ఈరోజు ఎంత సంపాదించినాము, ఇవి తప్ప అసలు ఈ మానవ శరీరంలోకి ఎందుకు వచ్చాము, ఈ మానవ జన్మ దేనికి, ఏం చేయాలి అనే దాని గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. మనందరం కూడా ఆ భగవంతుడి నుంచి, ఆ సత్యలోకం నుంచి, ఆయన నుంచి విడిబడి వచ్చి వర్షపు చినుకులు ఏ విధంగా అయితే పడతాయో ఆ విధంగా భగవంతుడిలో నుంచి ఆత్మలు పుడతా ఉంటాయి అన్నమాట. మనందరము 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకొని తర్వాత మానవ జన్మలోకి వస్తాము. కాబట్టి ఈ మానవ జన్మ అనేది ఏమో అంత ఈజీగా రాలేదు. మనం ఎంతో కష్టపడితే ఈ జన్మ తీసుకున్నాము. కాబట్టి ఈ జన్మని ఎంతో గొప్పగా ఉపయోగించుకొని ఈ జన్మనే చివరి జన్మ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నంలో సక్సెస్ అయినామా ఆ నారాయణుడిలోకి వెళ్ళి తిరిగి కలిసిపోతాము. మీ అందరూ అన్నమయ్య సినిమాలో చూసే ఉంటారు భగవంతుడిలో ఐక్యమైపోవడం అంటే ఏంది అని. అంటే చెప్పితే తెలియడం కన్నా చూడడం ద్వారా, వినడం ద్వారా తెలుసుకుంటాం మనం, లేదు పుస్తకాల్లో చదవడం ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి లేదనుకో భగవంతుడిలో ఐక్యం కాకపోతే మళ్ళీ 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 పుట్టాలి,
మళ్ళీ ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇవన్నీ అనుభవించాలి. మాకే సమస్య లేదు, మేము హ్యాపీగా ఉన్నాము అని ఎవరైనా ఉంటే చేతులెత్తండి. మా ఉన్నారా ఎవరైనా? ఎవ్వరు లేరా? నేనున్నాను మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇందులోకి వచ్చి అంటే అంత గొప్పదైన మార్గాన్ని ఆ భగవంతుడే పత్రికారి రూపంలో వచ్చి మనకు అందించాడు. కానీ మనము ఈ సబ్జెక్టు నేర్చుకున్న దానివల్ల ఏమవుతుందంటే, ధ్యానం చేస్తున్నాము, రోజు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాము, మాకు ఏ ఫలితము రాలేదు అని అనుకుంటారు. మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అంటారు. ధ్యానం చేస్తూ జ్ఞానం కూడా పొందాలి. అంటే ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడే అరే అవును నిజమే కరెక్టే అనేది మనకు అర్థమవుతుంది. సబ్జెక్టు కూడా తెలుసుకోవాలి. కాబట్టి సద్గురువులు అంటే సత్యాన్ని గురించి చెప్పే గురువులు. సత్యం ఏమిటి? ఆత్మే భగవంతుడు. కాబట్టి ఆత్మ గురించి చెప్పేవాడే సద్గురువు. కాబట్టి మన గురువు గారు పత్రిగారు అందరికీ విత్తనం వేసేస్తే ఎప్పుడో ఒకప్పుడు అది మహావృక్షం అవుతుందని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. వారందరికీ చెప్పేశారు, మనందరము ఆత్మలము, మనందరము దైవాలము అని. అసలు ఏంది ఆత్మ అంటే ఏంది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మనకి నిరంతర తపన ఇది తెలుసుకోవాలి అని ఉంటే కానీ తెలుసుకోము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. మనము ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలు, ఆ బంధువుల్లో అది జరిగిందంట, అక్కడ యాక్సిడెంట్ అయిందంట, వీటి వల్ల మనకి ఏ ఉపయోగము లేదు. మనకి వినిపిస్తే వినొచ్చు, అంతేగాని 24 గంటలు టీవీ పెట్టుకొని పనికిరాని విషయాలు పెట్టుకొని అవన్నీ వింటా టైం వేస్ట్ చేసుకొని దానివల్ల ఇంకా మన ఎనర్జీస్ లాస్ అయిపోతాయి. అంటే మనకి జీవితం మీద విరక్తి అనేది ఎక్కువైపోతుంది. కానీ భగవంతుడు ఏం చెప్పాడంటే, ఆనంద స్వరూపుడు, మీ అందరూ ఆనందంగా బతకండి అని ఆయన చెప్పి భూమి మీదకి పంపించాడు. కానీ మనం ఏం చేస్తామంటే, సంతోషంగా బతకాలి అనుకోకుండా లేని సమస్యలన్నీ గుర్తు చేసుకొని ఎప్పుడెప్పుడో గుర్తు చేసుకొని ఏడ్చుకుంటా జీవితాన్ని నరకం చేసుకుంటాము. కాదు, జీవితం అనేది ఒక ఆట లాంటిది. ఆనందంగా జీవించడానికి మనం భూమి మీదకి వచ్చాము. ఆ ఆనందం అనేది మనకి ఎలా వస్తుందంటే, ఈ శ్వాసని గమనించడం వల్ల వస్తుంది. నమ్ముతారా? శ్వాసకి ఆనందానికి ఏం సంబంధం అని? మనలో ఎప్పుడైతే శక్తి తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం నీరసపడిపోతాం. కాబట్టి ఈ శక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానానికి ఆనందానికి ఏం సంబంధం అంటే, మనము తీసుకునే శ్వాస పగలంతా కుడివైపున జరుగుతూ ఉంటుంది. అంటే కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి ఆడుతూ ఉంటుంది. ఇట్లా సాయంత్రం అయ్యేసరికి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస జరుగుతుంది. మీ అందరూ ఇలా చేయి పెట్టుకొని గమనించుకోండి, మీ శ్వాస మీకు ఎక్కడ జరుగుతూ ఉందని చూసుకోండి. తప్పులేదు, తెలుసుకోవాలి కదా. మరి గురువు చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలియాలంటే మనం అవన్నీ కూడా ఆలోచించి అవును నిజమే అని అర్థం చేసుకున్నప్పుడే సబ్జెక్ట్ తెలుస్తుంది. ఏదో విన్నాము వెళ్ళిపోయినామంటే ఏమీ తెలియదు. కాబట్టి పగలు కుడి శ్వాస, సాయంత్రం అయితే ఎడమ శ్వాస ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే శక్తి అనేది మనకి సరిపోదు. ఇప్పుడు లైట్ వెలగాలి, ఫ్యాన్ తిరగాలి అంటే ఏం కావాలి? దాంట్లో మనకి ప్లస్ మైనస్ 2 వైర్లు ఉంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్ 2 వైర్లు ఉంటేనే కదా ఫ్యాన్ తిరుగుతుంది. అదేవిధంగా మనలో కూడా శ్వాస కుడివైపున జరిగేది సూర్యనాడి అంటారు, ఎడం వైపున తీసుకునే శ్వాసని చంద్రనాడి అంటారు. సూర్యనాడి ఒకటే ఉన్నా సరిపోదు, చంద్రనాడి ఒకటే ఉన్నా సరిపోదు. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో అప్పుడు 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసని సమానంగా తీసుకుంటాము. ఎప్పుడైతే సమానంగా తీసుకుంటామో
అప్పుడు మన లోపల ఆరోగ్యము బాగవుతా వస్తుంది. పత్రికారు ఏం చెప్పారు? ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అన్నారు. ఏంది ఒక శ్వాస తీసుకుంటే ఇన్ని వస్తాయా? మరి వారు చెప్పింది నిజమా కాదా? మరి మనం ఇవి తెలుసుకోవాలి కదా. కాబట్టి శ్వాసని మనము మంచిగా తీసుకున్నప్పుడు మనం తీసుకునే ఈ గాలే కదా అనుకుంటాము. ఈ గాలి మన లోపలికి వెళ్ళినప్పుడు పంచ ప్రాణాలుగా, పంచ ఉపవాయువులుగా ఏర్పడుతుంది. అంటే తీసుకున్న ఈ శ్వాస ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అని 5 భాగాలుగా విడిపోతుంది. అదేవిధంగా 5 ఉపవాయువులు నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ. అంటే చూడండి, మనం ఏమనుకుంటాము, గాలి ఏముందండి, ఏ రోజైనా మనం ఆలోచించుంటామా? ఒక గాలి లోపలికి వెళ్ళి ఇన్ని వాయువులుగా విడిపోతుంది. మనం ఏ రోజు దీని గురించి అసలు ఆలోచన కూడా చేసి ఉండము. మనము ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి అటువంటి మహానుభావుడికి శిష్యులమయ్యి వారు చెప్పిన విషయాలు తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా, ఆనందంగా తయారవుతుంది. కాబట్టి ఈ శ్వాస లోపలికి వెళ్ళి 10 రకాలు వాయువులు, ఉపవాయువులుగా విడిపడిన ఆ శ్వాస మళ్ళీ 40 రకాల వాయువులుగా ఏర్పడుతుందంట. మన శరీరం లోపల 200 రకాల క్రియలు జరుగుతాయంట. ఇప్పుడు రక్త ప్రసరణ, నర్వస్ సిస్టమ్, గుండె కొట్టుకోవడం, బ్రెయిన్ పనిచేయడం, జీర్ణ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, ఎముకల వ్యవస్థ, మన శరీరం లోపల ఎన్ని ఉన్నాయి మనకు తెలిసినవే కొన్ని, కానీ 400 రకాల క్రియలు జరుగుతాయంటే మరి అవన్నీ ఎవరు జరిపిస్తున్నారు? లోపల ఎవరు చేస్తున్నారమ్మా? మనం తీసుకునే శ్వాసే ఆ దేవుడు. కాబట్టి ఈ శ్వాసని ఎవరు పట్టుకోవడం లేదు. ఇంత గొప్పదైన, అద్భుతమైన జ్ఞానాన్ని మనం పట్టుకోకుండా ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోతున్నారు. మేము ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాము, మాకు ఏ ఉపయోగము లేదు. ఎట్లొస్తుంది ఉపయోగము? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మంచిగా శ్వాస తీసుకోవాలి, చిన్నగా శ్వాస వదలాలి. కళ్ళు మూసుకొని మనం తీసుకునే శ్వాస మీద, వదిలే శ్వాస మీదే మన దృష్టి ఉండాలి. మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని ఏవో ఆలోచించుకుంటాం. అప్పుడు అట్లా జరిగింది, వాళ్ళంటన్నారు, వీళ్ళంటన్నారు, ఏవేవో ఆలోచించుకుంటా కూర్చుంటాము. లేదంటే కాసేపు ఏదో శ్వాసను గమనిస్తాము, లేదంటే నిద్రపోతాం. మేము ధ్యానం చేస్తున్నామా, మాకు ఏం ఉపయోగం లేదు, మాకేం ఫలితాలు రాలేదు. మీరు నిజంగా ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకోవాలన్నా, మీ జీవితాలు అద్భుతంగా మారాలి అన్నా 40 రోజులు మీ వయసు ఎంతో అంతసేపు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి శ్రద్ధగా కూర్చొని పూజ చేసేటప్పుడు భగవంతుడికి ఏ విధంగా అయితే పూలు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి, కర్పూరం వెలిగించి, సాంబ్రాణి వెలిగించి, టెంకాయ కొట్టి భగవంతుడా అని ఒక 5 నిమిషాలన్నా మనసు పెట్టి చేస్తారు కదా. లేదంటే ఆ లోపలే పాలైన వచ్చినాడు, టీవీలో ఏమొస్తుందో టక్కగాని గబాన్ అయిపోవాలి అని పూజను కూడా ఏదో ఒక టైం పాస్ లాగా చేస్తారా? పూజ చేసే ఒక 5 నిమిషాలన్నా శ్రద్ధగా చేస్తారు కదా. ఆ విధంగా ధ్యానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయండి, మంచిగా శ్వాసను గమనించండి. ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచనని కట్ చేసి మళ్ళీ మీ దృష్టిని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టండి. మనసు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు రా, పిలవండి. మళ్ళీ పిలిచి తీసుకొచ్చి మీ దృష్టిని శ్వాస మీద పెట్టండి. మీరు ఎప్పుడైతే శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస పెట్టి మంచిగా తీసుకుంటున్న శ్వాస, వదులుతున్న శ్వాస, దీని మీదే మీ ఆలోచన ఉండాలి. అది ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చి మన ఆలోచనని శ్వాస మీద పెట్టాలి. ఆ విధంగా
పట్టుదలగా 40 రోజులు చేయండి. తర్వాత మీకే అర్థమవుతుంది. ధ్యానం చెయ్యక ముందు మీ మనోస్థితి, మీ పరిస్థితి ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత మీ మనోస్థితి, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంకా ఒకరు 10 మందికి కాదు 100 మందికి చెప్తారు, అమ్మ ధ్యానం చేస్తే ఎంతో అద్భుతమైన మంచి జరుగుతుంది, మీరు కూడా చేయండి, మేము ఆరోగ్యంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, మీరు కూడా మాలాగా బాగుండండి అని. ఇప్పుడు నేను బాగున్నాను కాబట్టి సార్ పిలిస్తే సార్ నేను వస్తాను క్లాస్ చెప్తాను అన్నా. నాకు దీనివల్ల ఏం ఉపయోగం లేకపోతే నేను వచ్చి ఇక్కడ ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మనం ఏమన్నా హరికథ బుర్రకథ చెప్పుకుంటున్నామా? కాదు, సత్యాన్ని చెప్పుకుంటున్నాము. ఈ సత్యము భగవద్గీతలో 700 శ్లోకాలు చదివేస్తారు కానీ చెప్పేస్తారు మాకు 700 శ్లోకాలు వచ్చు అని. అందులో ఏముంది, భగవంతుడు ఏం చెప్పినాడు, ఏం చేయమన్నాడు ఆయన అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మనం నిజంగా ఎంతో ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం కాబట్టి పత్రిగారి శిష్యులమయ్యి ఈరోజు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఈ ఆనందాన్ని పొందేదానికి మనందరము అర్హులమైనాము. అంటే గత జన్మలో మనము ఏదో అంతో ఇంతో పుణ్యం చేసుకున్నాము. ఆ పుణ్యం చేసుకునే దానివల్ల ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అన్నమాట. కాబట్టి దీన్ని మనము అద్భుతంగా ఉపయోగించుకొని దీనివల్ల రావాల్సిన బెనిఫిట్స్ అంటే ఏ ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ మనం పొందిన ఉపయోగాల్ని 10 మందికి పంచాలి. పత్రిగారి శిష్యులు అంటే లోక కళ్యాణం కోసం జన్మ తీసుకున్న వాళ్ళం. మనం ఊరికే టైంపాస్ కోసం ఈ భూమి మీదకి రాలేదు. ఓకేనమ్మా? కాబట్టి మీ అందరూ కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాలి, ధ్యానం చేయండి, దానివల్ల చాలా ఉపయోగం ఉంది, మేమంతా హ్యాపీగా ఉన్నాము, మీరు కూడా చేయండి అని చెప్పాలి. కాబట్టి ఈ రోజు నుంచి 40 రోజులు పట్టుదలగా శ్రద్ధగా ఎవరి వయసు ఎంతో అంతసేపు ఎవరో చేస్తారమ్మా? చేస్తారా చేయరా? ఓకే, ఎక్సలెంట్. చెయ్యండి, శ్రద్ధగా చెయ్యండి, ఊరికే కళ్ళు మూసుకొని నిద్రపోవద్దండి, శ్రద్ధగా. సార్ నిద్ర వస్తుంది అప్పుడే, నిద్ర వచ్చినప్పుడే మనము మళ్ళీ తిరిగి అంటే మనలో శ్రద్ధ ఉన్నప్పుడు, అదే చెప్పింది భగవంతుడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. నీకు శ్రద్ధ ఉన్నప్పుడు అరే ఏంటి నేను నిద్రలోకి వెళ్తున్నాను, తప్పు కదా రా అని చెప్పి మళ్ళీ మనం లేచి మన దృష్టిని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి. అంటే మనలో చెయ్యాలన్న తపన ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం, కానీ ఆ శ్రద్ధ లేనప్పుడు రాదు సార్. శ్రద్ధ అనేది మనలో ఉండాలి. ఇది నేనేందో తెలుసుకోవాలి, ఇది నేను సాధించాలి అన్న పట్టుదల మనలో ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు నుంచి చెయ్యండి. అదేవిధంగా ధ్యానం ఏంటి అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పారు. అంటే ధ్యానం చేస్తే మన మనసు, చిత్తము అంటే మనసు, మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఖాళీ అయిపోవాలి. ఇప్పుడు పేపర్ వైట్గా ఉన్నింది అనుకోండి, దాని మీద మనం ఏం అవసరమో రాసుకుంటాము. పేపర్ అంతా రాసేసి గందరగోళంగా ఉంటే దాని మీద ఏం రాస్తాము? ఏం రాయలేం కదా. ఆ విధంగా మన మనసు ఎప్పుడు జన్మల నుంచి ఈ శరీరాన్ని వదిలేస్తాం, కానీ మన మనసు అనేది మనలో ఎప్పుడు జర్నీ చేస్తూనే ఉంటుంది. ఆత్మలో మనసు అనేది ఒక భాగం అన్నమాట. మనసులో జన్మల విషయాలన్నీ స్టోర్ అయిపోయింటాయి. అందువల్ల చెత్త డబ్బాలో చెత్త ఉంటే ఏ విధంగా ఉంటుందో అట్లా మన మైండ్ అంతా చెత్తతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ చెత్తని ఖాళీ చేయాలి. చెత్తను ఖాళీ చేయాలంటే ఏం చేయాలి? డబ్బాని బోడేస్తే చెత్త పోతుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ చెత్త అంతా పోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మనం నిజంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనసు ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తుంది. అది మనం నిజంగా సాధన చేసినప్పుడే అటువంటి స్థితి వస్తుంది. అదేమంత ఈజీ కాదు. 40 రోజులు చేస్తే సాధించవచ్చు ఎవరైనా, ఏదైనా మండలం రోజులు అంటారు. మనము అయ్యప్ప మాలేసిన 40 రోజులు, గోవింద మాలేసిన 40 రోజులు, ఏదేసినా 40 రోజులు మండలం రోజులు చేయండి అంటారు. కాబట్టి ఈ ధ్యానాన్ని కూడా 40 రోజులు రోజు 2 సార్లు శ్రద్ధగా చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది, అవును నిజమే ధ్యానం అనేది చాలా గొప్పది అని. ఎప్పుడైతే మన శ్వాసని గమనిస్తూ ఉంటామో
చేయగా 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఆపలేము. చూస్తూ ఉండండి సాక్షిగా. ఓకే ఓకే ఓకే, చాలు, ఇంకా చాలు, రా, శ్వాసను గమనించు అని మళ్ళీ తిరిగి శ్వాసను గమనించాలి. అలా ఎప్పుడైతే నిజంగా శ్రద్ధగా శ్వాసని గమనిస్తూ ఉంటామో అప్పుడు ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది. అంటే మన మనసు సైలెంట్గా అయిపోతుంది. అంటే మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఇంకా వేరే ఏ ఆలోచన ఉండదు. పసిబిడ్డ ఏ విధంగా ఏ కల్మషము లేకుండా ఒక బోసి నవ్వులు ఎలా ఉంటాయో అలాంటి స్థితి ఇక్కడ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మన మనసు శూన్య స్థితిలోకి వెళ్తుందో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఈ విశ్వం అంతా ప్రాణశక్తితో నిండి ఉంది. మనం ఎప్పుడైతే సైలెన్స్లోకి వెళ్తామో అప్పుడు మాత్రమే ఆ విశ్వశక్తి ప్రవాహం ఇక్కడ మనకి సహస్రారం ఉంటుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. చిన్న బిడ్డకి ఇక్కడ ఉచ్చు అంటారు, పుట్టినప్పుడు ఉంటుంది. వాళ్ళకి కొంచెం వయసు ఒక 5-6 నెలలు వచ్చేసరికి అది గట్టిగా అయిపోతుంది. తెలుసు కదా, మనందరికీ తెలుసు. ఆ విధంగా ఇక్కడ మనకి జన్మల నుంచి చేసిన కర్మలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కాబట్టి ఇది గట్టిగా తయారైపోయి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనము నిజమైన ధ్యానం చేస్తామో అప్పుడు ఇక్కడ మనకి హోల్ అంటే ఒక వెంట్రుక వాసి కన్నా ఇంకా సన్నగా ద్వారం ఏర్పడుతుంది. అప్పుడు అందులో నుంచి కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవహించి మన శరీరంలో ప్రతి అణువణువు ప్రతి కణంలో ఉన్న జన్మ కర్మలు క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైతే క్లీన్ అవుతుందో అప్పుడు మనము ఆరోగ్యం రాను రాను బాగుతా వస్తుంది. పత్రికాలు చెప్పిన ధ్యానం సర్వరోగ నివారిణి అనేది అప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది. కానీ ఊరికి ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని నాకేం బాగలేదంటే బాగుండదు, ఇంకా బాగలేకుండా అయిపోతుంది. ఎందుకంటే కళ్ళు మూసుకొని నిద్రపోయి ఇంకా బ్రెయిన్ ముద్దయిపోతుంది. కాబట్టి ధ్యానం అంటే నిద్ర కాదు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఫాస్ట్ ఏం లేదు సార్, స్లోగా తీసుకోవాలి, స్లోగా వదలాలి. ఇప్పుడు మనకి కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు మన శ్వాస ఎలా ఉంటుంది? ఫాస్ట్గా ఉంటుంది. కోపంలో అది చేసినామంటే ఆవేశపడిపోతూ ఉంటాము, శ్వాస ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆయుష్ తొందరగా తగ్గిపోతుంది. అందుకే శాంతంగా ప్రశాంతంగా ఉండాలి అంటారు. కాబట్టి మనం తీసుకునే శ్వాస కూడా స్లోగా తీసుకోవాలి, స్లోగా వదలాలి. నిదానమే ప్రధానం. కాబట్టి సార్ అవును సార్, స్లోగా తీసుకోవాలంటారు కదా. అవును, సహజ సిద్ధమైనటువంటి శ్వాస అన్నప్పుడు అవును. మన మనసు కానీ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో శ్వాస యొక్క గమనం తక్కువగా ఉంటుంది. మన మనసు కానీ ఆందోళనగా ఉంటే శ్వాస స్పీడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండాలంటే కూర్చునేటప్పుడు ఒక 10 నిమిషాలు పుస్తకం చదవడము, మంచి పాట పాడుకోవడము, కాళ్ళు చేతులు బాగా కట్టుకొని శుభ్రంగా ఉండడము, అటువంటి వాతావరణంలో మీరు బాగుండాలన్నమాట. ఇంకా చెప్పండి. సరే. కాబట్టి ఇప్పుడు మనం విన్నాము, ధ్యానం సర్వరోగ నివారణ అంటే ఏ విధంగా పనిచేస్తుంది? మంచిగా మనం శ్వాసను తీసుకొని మనసుని శూన్య స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహించి మనకి 7 శరీరాలు ఉంటాయి. అవి మనకు తెలియదు. మనము పైకి కనిపించే ఈ శరీరమే అనుకుంటాము. ఇది స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని ఇంకా 2 శరీరాలు ఉంటాయి. మనం చనిపోయి శరీరం వదిలేసిన తర్వాత దీన్ని కాల్చేస్తారు. కానీ లోపల ఉన్న సూక్ష్మ శరీరము, కారణ శరీరం అనేవి ఎప్పటికీ జన్మకి అవి జర్నీ చేస్తూనే ఉంటాయి. ఆ శరీరాలు కూడా కాలిపోయి మనం ఆత్మలుగా మిగిలిపోవాలి. ఆ ఆత్మలుగా మిగిలిపోవడం కోసమే ఈ ధ్యానం. అసలు ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. కానీ ఎవరికి ఏమీ తెలియదు, ఏదో చేస్తున్నాము. కాబట్టి మీరు మళ్ళీ ఈ ధ్యానం క్లాసులకు వచ్చి సారు మంచి మాస్టర్స్ని పిలిపిస్తూ ఉన్నారు. ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి.
తెలుసుకున్నప్పుడే ఓహో అవునా ఇదా అనుకున్నప్పుడు శ్రద్ధగా చేయగలుగుతారు. లేదనుకో నిజం తెలియనప్పుడు 4 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, బోర్ కొట్టేస్తుంది. ఏంటి ఎప్పుడు కడుపు మూసుకొని కూర్చునేది, ఏమొస్తుంది అని. కాబట్టి సబ్జెక్ట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మాకు దానివల్ల ఏం ఉపయోగము అంటే, ఆత్మజ్ఞానం తెలుసుకున్నారంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, జ్ఞానము మోక్షము అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి చక్రవర్తిని పట్టుకున్నారనుకోండి, చక్రవర్తి సామ్రాజ్యంలో ఉండే సంపదలన్నీ మనమే కదా. మధ్యలో ఒక చిన్న కథ చెప్పుకున్నాము. ఒక చక్రవర్తి ఉన్నారంట. ఆయన అరే మనం ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా, సకల సౌకర్యాలతో ఇంత వైభవంగా బతుకుతున్నాం కదా, మన ప్రజలకి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కాబట్టి మన రాజ్యంలో ఉన్న సంపదలన్నీ బయట ప్రదర్శనకు పెట్టేసి రాజ్యంలో ప్రకటన చేయించాలి అనుకున్నారంట. పలానా రోజు మీ అందరూ రండి, వచ్చి ఎవరికి ఏం లేదు, ఎవరికి ఏం కావాలో తీసుకెళ్ళండి అన్నారంట. ఇంకా ప్రజలకి ఆనందం చెప్పాలా, ఒకరు వచ్చి బంగారు, ఒకరు వచ్చి వజ్రాలు, ఒకరు వచ్చి కారు, ఒకరు వచ్చి బంగ్లా, ఎవరికి ఏది అవసరమో మాకు ఇది కావాలి, ఇది కావాలని తీసుకెళ్తున్నారంట ఆనందంగా. వాళ్ళల్లో ఒక తెలివైన అమ్మాయి వచ్చి చక్రవర్తి మీద చెయ్యేసి నాకు రాజుగారే కావాలి, ఈ చక్రవర్తి నాకు కావాలి అనిందంట. ఎందుకంటే ఆమె మహా తెలివైంది. చక్రవర్తే తన వాడైనప్పుడు ఆ రాజ్యంలో ఉండే సంపదలన్నీ ఎవరివి? ఆమెవే కదా. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామో మనకి కావలసిన ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తాయి, జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఏంది, దీని గురించి కూడా మనం కొద్దిగా చెప్పుకుందాం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 20వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారు. అహమాత్మ 10వ అధ్యాయం 20వ శ్లోకం అండి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పారు. అంటే నేను అన్ని ప్రాణులలో ఉండే ప్రాణాన్ని నేను అని చెప్పారు. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నామంటే ప్రాణంతో ఉన్నాము. ఈ శ్వాస వెళ్ళిపోతే శవమైపోతాము. మరి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, శరీరంలో అన్నీ ఇక్కడే ఉంది కదా శరీరము. మరి ఏం వెళ్ళిపోయింది శరీరంలో నుంచి? శ్వాస. శ్వాసే ఆత్మ, ఆత్మే భగవంతుడు. ఇంత గొప్ప సత్యాన్ని ఎవరు చెప్పారండి? మహానుభావుడు పత్రికారు చెప్పారు. వారు చెప్పకపోయింటే మనకెవరికి ఈ సత్యం తెలియదు. జన్మ జన్మలు దుఃఖంలోనే అనుభవిస్తా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఆ అదృష్టము, భాగ్యము వచ్చింది కాబట్టి ఈ విషయాలు తెలుసుకునేదానికి మనందరము ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరం. అహమాత్మ గుడాకేశ. గుడాకేశుడు అంటే అర్జునుడు. అంటే భగవంతుడు అర్జునుడిని మధ్యలో పెట్టుకొని ఆయన ద్వారా మనందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు. అర్జునుడు ఒక్కడికే చెప్పలేదు, అర్జునుడి ద్వారా మనందరికీ తెలియజేశారు. గుడాకేశుడు అంటే మత్తు వదిలిపోయినవాడా, నిద్రను జయించినవాడా. అంటే మత్తి అంటే ఈ భౌతిక జగత్తులో ఎంతసేపు వదిలేసి ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చిన వాడు మత్తు వదిలిపోయినవాడు. ఇప్పుడు మనందరం మత్తు వదిలిపోయింది కాబట్టి నిజమేంటి అని తెలుసుకునేదానికి ఇక్కడికి వచ్చాము. ఏం చెప్పాడు? అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నాడు. అది చేప కానీ, మేక కానీ, గొర్రె కానీ, ఆఖరికి పంది కానీ, ఏ ప్రాణి అయినా వాటిలో ఉండే ప్రాణాన్ని నేను అని చెప్పాడు స్వామి. మత్స్యావతార గోవింద అంటాము, చేపలు కోసుకొని తినేస్తాము. కూర్మావతార గోవింద అంటాము, వరాహావతార గోవింద అంటాము. అన్నీ చెప్తాము, దేన్ని వదలము. ఆఖరికి పందిని కూడా కోసుకొని తినేస్తాము. ఇన్ని పాపాలు చేస్తూ నేను ఏ తప్పు చేయలేదే, మేము చాలా మంచివాళ్ళం కదా, మాకెందుకు కష్టాలు, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ సమస్యలు అని అందరూ నలిగిపోతున్నారు. మొదట మనం చేసే తప్పు ఏంటంటే హింస. ఇది కర్మభూమి. మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది.
మంచి చేస్తే మంచే వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డే వస్తుంది. వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుందా, మామిడి చెట్టు వస్తుందా? వేప చెట్టే వస్తుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది. కాబట్టి మనం తప్పులు పాపాలు చేసేసి నేను ఏమీ చేయలేదు, నేను చాలా మంచిదాన్ని, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, దేవుడు లేడు, నేను ప్రతిరోజు పూజ చేస్తున్నాను, నేను రోజు దీపం పెడుతున్నాను, రోజు అక్కడ చక్కెర ఒక స్పూన్ పెడుతున్నాను, అయినా దేవుడికి దయలేదు అని ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నామంటే అంత మూర్ఖత్వంలో ఉన్నాం. మనందరిలో ఉన్న మూర్ఖత్వాన్ని పోగొట్టి, అజ్ఞానాన్ని పోగొట్టి, మనందరి వైపు జ్ఞానం వైపు తీసుకెళ్ళి మనందరం ఆనందంగా ఉండాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అని భగవంతుడు ఎప్పటికప్పుడు భూమి మీద ఆయన జన్మ తీసుకుంటా ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు నేరుగా దేవుడుగా రాడు, ఒక సద్గురువుల రూపంలోనే వస్తారు. వారే రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు, అలాగే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా. వారందరూ ఎప్పటికప్పుడు నుంచి చెప్తానే ఉన్నారు. కానీ మనం ఎవరు తెలుసుకుంటున్నామా? ఏమీ తెలుసుకోవడం లేదు. ఏదో వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారు, ఏదో జరిగిపోతా ఉంది జీవితం. అదేవిధంగా ఇప్పుడు పత్రిజీ మహానుభావుడు ఆయన రూపంలో వచ్చాడు భగవంతుడు. మనందరికీ ఈ సత్యాన్ని తెలుసుకునే అదృష్టం, భాగ్యం ఉంది కాబట్టి ఆయన పుట్టిన టైంలో మనం పుట్టాము. ఇప్పుడైనా నిజంగా ఏది సత్యము, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇటువంటి సత్సంగాలకు రావాలి. సత్సంగానికి వచ్చినప్పుడే గురువులు వచ్చి చెప్తా ఉంటారు. తెలుసుకున్నప్పుడు మనం ఒక్కొక్కటిగా అరే ఇది చేయకూడదు కదా, ఇది ఎందుకు చేస్తున్నాను నేను అని మనకి మనమే మనలో ఉన్న తప్పుల్ని అర్థం చేసుకొని మనకు మనమే మార్చుకుంటూ, మనకు మనమే ఎదుగుతూ, మనకు మనమే దైవాలుగా తయారవ్వాలి. ఆయన చెప్పేశారు కదా, మనందరము దేవుళ్ళము అన్నారు. మనం ఎందుకు దేవుళ్ళము? ఒక ప్రాణిని హింసించి చంపి కోసి ముక్కలు చేసి తినేస్తాము. మన బిడ్డలు, మన ఇల్లు అయితే ఒకటి, వేరే వాళ్ళైతే ఒకటి అని ఏదంటే అది మాట్లాడేస్తాము. అరే వాళ్ళ మనసు ఎంత నొచ్చుకుంటుంది, వాళ్ళు ఎంత గాయపడతారు అని ఆలోచించము. కాబట్టి ఈ హింస అనేది లేకుండా ముందు హింసలో నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే సత్యం తెలుసుకోవాలి. స్వామి ఏం చెప్పారు? అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేను అన్నారు. అర్థమైందమ్మా? నేనేం చెప్పాను అర్థమైందా? అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని నేనంటే ప్రాణమే భగవంతుడు, ప్రాణమే ఆత్మ. ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మశాంతి కోసము ఈ పూజలు చేస్తున్నాము అంటారు. ఆత్మ ఉందని తెలుసు, కానీ అది ఏందనేది అర్థం చేసుకోలేము. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసినప్పుడు చేయగా పట్టుదలగా మనము ఎన్ని మార్చుకోవాలో మార్చుకొని భగవంతుడు మెచ్చే విధంగా మనం తయారవ్వాలి. ఎప్పుడైతే భగవంతుడు మనల్ని మెచ్చుతాడో అప్పుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఎలా అయితే బయటకు వెళ్ళిపోతుందో, మనం శరీరంలో ఉన్నప్పుడే మన ఆత్మని మనం దర్శించుకోగలుగుతాము. ఇది ఏదో టైంపాస్ విషయం కాదు, నిజము. భగవంతుడు మనల్ని మెచ్చాలి. అరే నా బిడ్డ ఇంత ప్యూర్గా ఉందే అని మన లోపల ఆయన మనకి దర్శనం ఇస్తాడు. అప్పుడు ఎప్పుడైతే మనం ఆత్మదర్శనం పొందుతామో అప్పుడు మళ్ళీ మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకోము. అంతవరకు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ చావాలి, మళ్ళీ పుట్టాలి. తల్లి గర్భంలో దూరి నరకం అనుభవించాలి. తల్లి గర్భం ఏమన్నా ఏసీ రూమా? మలమూత్రాలతో నిండి ఉంటుంది. అందులో బిడ్డ పురుగులు గరుస్తూ ఉంటాయి. భగవంతుడా నాకెందుకు ఈ కష్టము, నన్ను బయటపడి తండ్రి, బయట వచ్చినప్పటి నుంచి నేను ధ్యానం చేసి నిన్ను తెలుసుకొని మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకోను, నిన్ను తెలుసుకునే ప్రయత్నమే చేస్తాను అని బిడ్డ ఏడుకుంటాడంట. బయటకు వచ్చి తల్లి ఒడిలో పడుకొని ఆ క్షణమే మాయ ఏం చేస్తుందంటే మనం ఏం చేయకూడదు అదే చేయిస్తుంది. అరే ఇల్లు భలే ఉందే,
మా అమ్మ చాలా అందంగా ఉంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నర్సు బాగుంది, హాస్పిటల్ బాగుంది, అక్కడి నుంచి ఆలోచన మొదలైపోతుందంట. కాబట్టి అంత ఈజీ కాదు భగవంతుడి గురించిన సత్యాన్ని తెలుసుకోవాలంటే. కాబట్టి శ్వాస మీద ధ్యాస ఉంచి శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ఎలా భగవంతుడిని చేరుకోవాలంటే ప్యూర్గా తయారవ్వాలి. ఎలా ప్యూర్గా తయారవ్వాలంటే మనలో అరిషడ్ వర్గాలు ఉంటాయి, ప్రకృతిలో త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాలను జయించాలి, అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా సప్త వ్యసనాలు మీ అందరికీ తెలుసు. సప్త వ్యసనాలు అంటే మాంసము, మందు, వ్యభిచారము, జోదము, అబద్ధాలు ఆడటము, దొంగతనం చేయడము, పరనింద. పక్కింట్లో ఏమైనా జరిగిందంటే 10 మందిని పిలిచి చెప్తాం. మన ఇంట్లో ఏమైనా జరిగితే పక్కకు కూడా తెలియకుండా సైలెంట్గా దాన్ని ఆపిపెట్టేస్తాం. అవునా కాదా? కాబట్టి ఇది కూడా మహాపాపం. మనకు తెలియదు, ఇవన్నీ చేసేసాము, జన్మలుగా తప్పులు పొరపాట్లు చేసేసాము. మనిషి సహజంగా అందరూ అన్ని రకాల తప్పులు పొరపాట్లు చేస్తారు. కానీ తెలుసుకొని మార్చుకొని భగవంతుడు మెచ్చే విధంగా మనం తయారవ్వాలి. అదేవిధంగా మితిమీరిన అహంకారం, మమకారం, కొంచెం చిన్న పని చేస్తానే అబ్బా నేను ఇంత గొప్ప, నేను క్లాస్ చెప్పేసినాను, నేను చాలా గొప్పదాన్ని అని వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా అహంకారం రాకూడదు. ఎంత ఎదుగుతామో అంత ఒదగాలి. మనం ఎంత ఒదిగుంటామో అప్పుడు భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు. కాబట్టి మనం చాలా చాలా మార్చుకోవాలి, మనకు మనమే అర్థం చేసుకోవాలి. మరి అన్ని ప్రాణులలో ఉండే ప్రాణాన్ని నేను అని భగవంతుడు చెప్పినప్పుడు ఎంతమంది ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు? మా ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ నాన్ వెజ్ తింటున్నారు? ఓకే, వెరీ గుడ్ మా. ఓకే, ఇన్ని రోజులు తెలియదు కాబట్టి తిన్నారు. అంటే మేము కూడా ఒకప్పుడు తిన్నవాళ్ళమే. కానీ ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత అరే మనం ఎంత తప్పు చేశామో, ఒక ప్రాణిని చంపి తినడం ఇంత పాపమా, మత్స్యావతార గోవింద అంటే ఏందో కూడా ఆలోచించలేదు. దేవుడు అంటే చాప రూపం తీసుకున్నాడంట, దేవుడు వరాహావతారం తీసుకున్నాడంట. అబ్బా పందిలో ఏంది అని అసహించుకుంటాము. ఆ పంది కూడా భగవంతుడే, పేడలో ఉండే పురుగు కూడా భగవంతుడే. ఎందుకంటే అన్ని ప్రాణులలో ఉండే ప్రాణాన్ని నేను అన్నాడు. కాబట్టి ఈ శరీరాలు వేరు, ప్రాణం ఒక్కటే. ఆ నిజాన్ని తెలుసుకునేదానికే ఎన్నో జన్మలు పడిపోతుంది ఒక ఆత్మకి. కాబట్టి ఈ దారిలోకి వచ్చిన తర్వాత ఈ నిజాన్ని తెలుసుకొని ఇంకా మానేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవంతుడికి మనం హింస ఇస్తున్నాము, భగవంతుడిని కోసి తినేస్తున్నాము. అది మనకు తెలియదు. అర్థం చేసుకొని ఈ నిజాన్ని గ్రహించి ఇంక నుంచి నాన్ వెజ్ మానేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే నాన్ వెజ్ మానేస్తారో మనలో ఉన్న తమో గుణము, రజోగుణము తొలగిపోయి సత్వగుణంలోకి వచ్చి అప్పుడు మన జీవితము అద్భుతంగా ఆనందంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులు, ధ్యానులు కావాలి. అప్పుడే ఈ భూమి మీద సత్యయుగం అనేది ప్రారంభమవుతుంది. సత్యయుగం అనేది ప్రారంభమైంది కాబట్టే మనందరము ధ్యాన మార్గంలోకి వచ్చాము. కాబట్టి భగవంతుడి సంకల్పం ఏమంటే ఎవరైతే ఈ నిజాలన్నీ తెలుసుకొని కూడా అర్థం చేసుకోకుండా ఇంకా అధర్మంలో ఉంటారో వాళ్ళ లెక్క తీసేయండి అని చెప్పారు. అంటే అందరం ఒకరోజు ముందు వెనక వెళ్ళిపోయే వాళ్ళమే, కానీ నరకాన్ని అనుభవించాలి, ఇంకెన్నో జన్మలు తీసుకోవాలి. కాబట్టి జన్మ లేని స్థితికి చేరుకోవాలి. ముక్తిని మోక్షాన్ని పొందాలంటే శాకాహారులు అవ్వాలి. ఇది ఖచ్చితంగా ఈ జన్మ కాకపోయినా ఇంకా 100 జన్మలకైనా 1000 జన్మలకైనా మనం మార్చుకోవాల్సిందే. తెలియనప్పుడు తిన్నాము, తెలుసుకున్న తర్వాత మనకు మనమే అరే అవునా ఆ ప్రాణిలో ఉండే ప్రాణం భగవంతుడా, అయితే ఇంక మనం తినకూడదు అని ప్రయత్నం చేసి అందులోంచి బయటకు వచ్చేసేయాలి. చేస్తారమ్మా? మానే ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేయండి, బయటకు వచ్చేసేయండి. అంటే పెద్ద హింసలో నుంచి మనం బయటకు రావడం కోసమే పత్రిగారు అహింస
ఈ రెండుని ప్రపంచంలోకి తీసుకొచ్చి అందరూ శాకాహారులు అవ్వాలి, అందరూ ధ్యానం చేయాలి అని వారు దీనికోసమే జన్మ తీసుకున్నారు. కాబట్టి మనందరము ముఖ్యంగా చేయాల్సింది ఏమంటే శాకాహార ప్రచారం, ధ్యాన ప్రచారం. ఇటువంటి అద్భుతమైన పిరమిడ్లు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ అనేది మనం మామూలుగా కూర్చొని ధ్యానం చేసి మనసు శూన్య స్థితికి వెళ్ళి ఆ ఎనర్జీ తీసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని, ఆలోచన రహిత స్థితి ఏర్పడాలి కదా. కాబట్టి పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఇంకా ఈజీగా తొందరగా విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకునేదానికి అవకాశం ఉంది. అందువల్ల వచ్చి పిరమిడ్స్లో కూర్చొని ధ్యానం చేసుకోండి. మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఎంతమందిని ధ్యాన మార్గంలోకి తీసుకురాగలిగితే మన వంతు బాధ్యత. మీ అందరూ కూడా చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. నాకు చెప్పినారు మీరు మంచి మాట. నేను నా వల్ల అయినంత వరకు ప్రయత్నం చేసి ఒక అమ్మాయి లోపడింది, మనకి లోపడితే సెల్లులో పెట్టుకొని ఇష్టపడతాను. ఆమె అది బాగా ఇంటా ఉంది, పక్కన ఉండేవాడిని కూర పడితే ఏది అమ్మా అంత ఈజీ కాదమ్మా, అంత ఈజీగా అర్థం కాదు. ఇది చాలా కష్టమైన విషయము. కాబట్టి చాలా జన్మలు పడుతుంది. అదే భగవద్గీతలో భగవంతుడు చెప్పేశాడు, బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాత్మానం సుదుర్లభ. అంటే ఎన్నో జన్మలు చచ్చి పుట్టి బాధలు కష్టాలు పడి ఒక జన్మలో దేవుడా ఎదికి కష్టాలు నా వల్ల కాదు స్వామి, నాకొద్దు, నేను భరించలేను అని ఏడ్చినప్పుడు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. పిల్లకాయలు స్కూల్కి పోతే చదువు వచ్చేస్తుందా? వాళ్ళు హోంవర్కులు రాసి 1వ క్లాసు 2వ క్లాసు 10వ క్లాసు పిహెచ్డీకి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అట్లా దేవుడి గురించిన నిజాన్ని తెలుసుకోవాలంటే కూడా చాలా జన్మలు పడుతుంది. అందరిలో ఉన్నది వాసుదేవుడే, అందరిలో ఉన్నది కృష్ణ పరమాత్మే అనేది తెలుసుకోవాలంటే బహునాం జన్మ నామంతే, అంటే చాలా జన్మలు పడుతుందంట. కాబట్టి అంత ఈజీ కాదు. మనం ఎవరిని తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లకాయలు, శరీరాలు చూసేదానికి అందరివి ఒకటే, కానీ వాళ్ళలో ఉన్న ఆత్మస్థితి తక్కువ. అంటే వాళ్ళు తక్కువ జన్మలు తీసుకున్నారు, అందువల్ల వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి మనం ఎవరిని తప్పు పట్టద్దు. విత్తనం వేస్తే ఎప్పుడో ఒకప్పుడు చెట్టు వస్తుంది. అడేసేసిన విత్తనము మనం నీళ్లు పోయిలా ఎప్పుడో వాన వచ్చింది మొలకొచ్చేస్తుంది, అది మంచిగా చెట్లు వచ్చేసినాయి అనుకుంటాం, అంటే ఎప్పుడో వేసి ఉంటాం. ఆ విధంగా మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఇంకో జన్మలో అయినా తెలుసుకుంటారు. కాబట్టి మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, తప్పు పట్టకూడదు. ఎందుకంటే తెలియదు, వాళ్ళవి ఆత్మ స్థితి చిన్నది. అదేవిధంగా ధ్యానం సర్వరోగ నివారణ అంటే అర్థమైందిమా? మనం మంచిగా ధ్యానం చేసినప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న అన్ని కర్మలు క్లీన్ అయిపోయి ఆరోగ్యం రోజు రోజుకి మెరుగవుతూ వస్తుంది. నేను సంవత్సరం రోజులు బెడ్లో ఉన్నాను, పైకి కూడా లేకుండా. ఎందుకు మనం ఈ విధంగా అయిపోయామే? ఏమైనా కానీ నేను ధ్యానం చేయాల్సిందే అని పట్టుదలగా ధ్యానం చేసి 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 ఈరోజు మీరు నమ్మండి నమ్మకపోండి, నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. ఈరోజు వచ్చి మీ ఎదురుగా కూర్చొని చెప్తున్నానంటే అందులో ఉన్న సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా పొందాను కాబట్టే మీకు ఇంత ధైర్యంగా వచ్చి చెప్తా ఉన్నాను. ధ్యానం చాలా గొప్పది, మీ అందరూ ధ్యానం చేయండి అని. ఓకేనమ్మా? ధ్యానం సర్వరోగ నివారణి అంటే మీరు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి పోకుండా ట్యాబ్లెట్లు వేసుకోకుండా నేను ధ్యానం చేస్తున్నాను కదా అంటే మళ్ళీ అది తప్పు. వేసుకోండి, ట్యాబ్లెట్ వేసుకోండి, హాస్పిటల్కి పోండి, ధ్యానం చేయండి. చేసి 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 మీకు ఆరోగ్యం మెరుగైంది, అవును బెటర్గా ఉంది, ముందు కన్నా ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు సగం ట్యాబ్లెట్ తగ్గించండి. ఎందుకంటే అందరూ పట్టుదలగా ధ్యానం చేయలేరు. ధ్యానం అంటే గంటలు గంటలు చేయాలి. 10 నిమిషాలు ధ్యానం చేసేసి నాకు తగ్గిపోలేదే అంటే కుదరదు. చేయాలి, గంటలు గంటలు ధ్యానం చేయాలి. చేసినప్పుడే ఆ బెనిఫిట్ని పొందగలుగుతాము. కాబట్టి మూర్ఖంగా కాకుండా అర్థం చేసుకొని తెలివిగా నడుచుకోండి. హాస్పిటల్కి వెళ్ళండి, ట్యాబ్లెట్ వేసుకోండి, కానీ ధ్యానం మాత్రం వదలద్దు. అవును నా ఆరోగ్యం చాలా ఇప్పుడు బెటర్గా ఉంది అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం డోస్ తగ్గించుకోండి, ఆ ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు నిజమే గురువు చెప్పింది ధ్యానం సర్వరోగ నివారణ అనేది అప్పుడు తెలుస్తుంది. ముందే ఏమి చేయకుండా
ధ్యానం సర్వరోగ నివారణ అన్నారు, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు గురువు గారు, కాబట్టి నేను ట్యాబ్లెట్ వేసుకోను అంటే మళ్ళీ అది తప్పు. ధ్యానానికి మళ్ళీ చెడ్డ పేరు వస్తుందమ్మా. కాబట్టి అలా చేయకండి. ధ్యానం చేయొచ్చు సార్. ఆహారం తీసుకున్న తర్వాత అయినా అంటే ఒక్కటి సార్, తీసుకుంటానే చేస్తే ఏమన్నా అవుతుందేమో, పడుకునేటప్పుడు చేస్తే ఏమన్నా అవుతుందేమో, బయట నుంచి వస్తానే ఏమన్నా అవుతుందేమో అంటే మనం అనుకున్నదే అవుతుంది, మనం ఏమనుకుంటామో అదే అవుతుంది సార్. ఆహారం తీసుకున్న తర్వాత అయినా కూడా నాకు మనం చెప్పుకున్నట్టు స్లోగా ఏదైనా కూడా శ్రద్ధగా చేస్తే ఏమీ కాదు. దాన్ని ఏదో స్పీడ్గా చేసేసి ఎట్లంటే అట్లా అసలు ఫస్ట్ ధ్యానం ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా ఎట్లంటే అట్లా చేసేసి మాకు ఇంకా ఆరోగ్యం అట్లయిపోయింది ఇట్లయిపోయింది అంటే మళ్ళీ అది తప్పు. భోజనం తిన్న తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు సార్. నేను చేశాను, చేయొచ్చు. ఏం సార్ ధ్యానం ఎలా చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకోవాలి, చేతుల్లో వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, మనం తీసుకుంటున్న శ్వాసని వదులుతున్న శ్వాసని గమనించాలి. మనము ఆలోచనల్లోకి వెళ్ళిపోతాము. ఆలోచనలోకి వెళ్ళిన ప్రతిసారి అరే ఏంటి నేను ఆలోచిస్తున్నాను, నేను శ్వాసను కదా గమనించాలి అని మనమే అనుకొని మళ్ళీ మన దృష్టిని తీసుకొచ్చి శ్వాస మీద పెట్టాలి. ఎప్పుడైతే అలా శ్వాస మీద ధ్యాస పెడుతూ చేస్తూ ఉంటామో అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే మన శ్వాసనే గమనిస్తూ కూర్చోవాలి. అర్థమైందమ్మా? మన కళ్ళల్లో నుంచి 80% ఎనర్జీ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుందంట. అందుకే మనము ఎక్కువ ఫోన్లు టీవీలు చూస్తే తొందరగా అలిసిపోయి ఆరోగ్యం దెబ్బతినేసినట్టు, సరిగ్గా నిద్ర రాకుండా, తలనొప్పి ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మన కళ్ళల్లో నుంచి 80% ఎనర్జీ ఎప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యమైనది అవసరమైందే చూడాలి. అనవసరంగా ఖాళీగా ఉన్నామని టీవీలు ఈ ఫోన్లు చూసుకుంటూ కూర్చోకూడదు. అందుకే గురువు గారు పని అయిపోయిందా కళ్ళు పోయి అని చెప్పారు. మన వేళల్లో నుంచి 10% ఎనర్జీ, మన కాళ్ళల్లో నుంచి 10% ఎనర్జీ ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటుందంట. అందువల్ల ఏం పని లేదు, ఖాళీగా ఉన్నామంటే కూర్చొని ఇలా చైర్లో కూర్చోవచ్చు, చక్కాములు వేసుకొని కూర్చోవచ్చు, గోడ కానుకొని కూర్చోవచ్చు, మనకి ఎలా నచ్చితే అలా కూర్చొని శ్వాసని మాత్రం శ్రద్ధగా గమనించాలి. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్. కళ్ళు మూసుకొని నిద్రపోవడం కానీ, శ్వాసను గమనించకుండా ఏవో ఆలోచనలు చేయడం కానీ అది ధ్యానం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇదొక్కటి కరెక్ట్గా పట్టుకోండి. అది పట్టుకున్నప్పుడు ఆ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. అవును ధ్యానం చేశాక నాకు చాలా బాగుంది అని మీరు ఇంకొంతమందికి చెప్పేదానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా ధ్యానం సకల భోగకారిణి అన్నారు. సకల భోగాలు ఏంటివి? హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉంటే అదే భోగం. ఇంటి నిండా డబ్బులుంది, కార్లు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, మనం మంచం మీద పడుకో ఉన్నాం అనుకోండి, అది భోగమా? చెప్పండి, అది భోగమా? దానివల్ల మనకేమన్నా ఆనందం ఉందా? లేదు కదా. కార్లు ఉంటే ఏం చేస్తాము, డబ్బులుంటే ఏం చేస్తాము, ఏముంటే ఏం చేస్తాం, మనమే మంచం మీద పడుకో ఉంటే. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అదే ఐశ్వర్యం, అదే సకల భోగాలు. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మనకి ఈ విధమైన ఆనందకరమైన భోగము వస్తుంది. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యమేమిటి? ధ్యానం చేస్తే నేను కనిపించే ఈ శరీరాన్ని కాదు, కనిపించని ఆత్మను, ఆత్మే భగవంతుడు అన్న నిజాన్ని ధ్యానం చేసినప్పుడే తెలుసుకోగలుగుతాము. ఎలా తెలుస్తుంది అంటే ధ్యానం చేయగా ఏమవుతుందంటే మనలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగిపోతూ వస్తాయి.
మనలో ఏ దుర్గుణాలు ఉన్నాయి? ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఓపంతనము, అహంకారము, ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అన్ని రకాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ధ్యానం చేస్తూ 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 ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ వస్తాయి. అవన్నీ తగ్గిపోయాయి అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి జ్ఞానం అంటే ఏంటి? నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను, ఆత్మే భగవంతుడు, నేనే ఆ భగవంతుడు అనేది తెలుసుకోగలుగుతాం. ఎలా తెలుస్తుందంటే అన్నీ క్లీన్ అయిపోయి మనం స్వచ్ఛమైన ప్యూర్ పసిబిడ్డలాగా ఎప్పుడు తయారవుతామో అప్పుడు మన లోపల ఉన్న భగవంతుడు మనకి సాక్షాత్కారం అవుతారు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందామంటే మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకుంటాము. అర్థమైందమ్మా? అర్థమైందా సార్? అది ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుంది సార్. నేను పొందాను. కాబట్టే నేను ఆనందంగా ఉన్నాను. ఆత్మ సాక్షాత్కారం పొందామంటే మన కంటికి ఎదురుగా మర్డర్ జరిగినా మనం బాధపడము. ఎందుకంటే వాడు చేసిన తప్పుకు వాడు అనుభవిస్తున్నాడు. ఓకే భగవంతుడా ఇతనికి మంచి జన్మను ప్రసాదించు అని కోరుకోగలుగుతాం. అదే లేదనుకోండి, వాడు ఎంత వెదవైతే, వాడు ఎంత పరిమాణుడైతే అని తిడతా ఉంటాం అన్నమాట. కాబట్టి ఎవరిని తిట్టకూడదు. ఎందుకంటే అన్ని ప్రాణులలో ఉండే ప్రాణాన్ని వాడు భగవంతుడే, అందరూ భగవంతుడులే. కాకపోతే నిజం తెలియదు, నిజం తెలుసు, అంతే తేడా. కాబట్టి ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎవరిని ద్వేషించము, మనం ఎవరిని తప్పుపట్టము. వాడు మన బిడ్డ లాంటి వాడే, వాడు కూడా బాగుపడాలి, వాడు బాగుండాలి అని కోరుకుంటాము. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని మనము తెలుసుకుంటామో అప్పుడు సత్యం అనేది ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనం అందరినీ ప్రేమించగలుగుతాము. అప్పుడు సత్యయుగం అనేది ఈ భూమి మీద వస్తుంది. ఆ సత్యయుగాన్ని తీసుకురావడం కోసం భగవంతుడు ఈ గురువుల రూపంలో వచ్చి ఈ విషయాల్ని చెప్తా ఉంటారు. ఓకేనా సార్? ఓకేనా? ఓకే మా అందరికీ నమస్తే. సార్ ఒక 2 మాటలు నేను చెప్తాను. ఇప్పుడు ఈ సార్ అడిగాడు, మేడం అడిగాడు,